సో కమింగ్ టు సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ సార్, సో సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ జనరల్గా చూడాలంటే ఇప్పుడు అన్ని ప్లేసెస్లో వి ఫైండ్ దెమ్. ఇప్పుడు ఇందాక మనం ట్రైబ్స్ అనుకున్నాము అండ్ మైనారిటీ అనుకున్నాం, ఇది ఒక ఎత్తు అయితే ఇది ఇంకా కొంచెం పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉంటాం. సో వీళ్ళ సమస్యల గురించి ఎలాంటి పోరాటం చేయబోతున్నారు మీరు అంటే ఏం చెప్తారు? ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కూడా సేమ్ ఇష్యూ. మళ్ళీ అగైన్ స్టాఫ్ సఫిషియెంట్ స్టాఫ్ లేదు, స్టాఫ్ ఉన్న దగ్గర మెయింటెనెన్స్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సరి అయిన ఆహారం, విటమిన్ సఫిషియెంట్ పోషకాలు లేకుండా ఉన్నాయి. ప్లస్ ఎవరైతే భోజనం ఫెసిలిటీ మన సప్లయర్స్ ఉన్నారో, మెటీరియల్ సప్లయర్ కానీ కాంట్రాక్టర్స్ ఉన్నారో, ఈ సర్వీస్ చేసే వాళ్ళకు పేమెంట్ ఇవ్వక సప్లై చేయట్లేదు. దాంతో ఆ సప్లై చైన్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అయింది. అంటే సప్లయర్స్ వాళ్ళు భోజనం పెట్టే వాళ్ళకు, కాంట్రాక్టర్లకు మనం సఫిషియెంట్గా టైంలో పేమెంట్ ఇస్తేనే వాళ్ళు పెడతారు. అంటే ఈ అన్ని హాస్టల్స్కు ఉన్న స్కూల్స్లలో స్పెషల్గా సోషల్ వెల్ఫేర్కు ఈ టైంలో వాళ్ళకు రెసిడెన్షియల్ స్కూల్స్ కాబట్టి వాటికి కొంచెం ఒక టైంలో మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందించడం అనేది మినిమం బేసిక్, ఆ బేసిక్ కూడా తప్పుతుంది అనేది మీ నోటీస్కి వచ్చింది. కరెక్ట్.